హాయ్ స్టూడెంట్స్, ఎంసెట్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం నేను ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి ఒక 2 ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్గా తీసుకున్నాను. నేను నా క్లాసెస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి స్టూడెంట్స్, మీకు యూజ్ అవుతాయి. నా క్లాసెస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. లైక్ చేయండి స్టూడెంట్స్, లైక్స్ ఎక్కువగా రావట్లేదు. లైక్ చేయండి, లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎంసెట్కి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థికి చేరుతుంది. లైక్ చేయండి. If the sides of a triangle are 13, 14, 15, then find the circumdiameter. Circumdiameter. Radius formula చూడండి, ABC by 4 delta. రేడియస్ యొక్క ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ABC by 4 delta. డెల్టా అంటే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిలే. చాలా పెద్ద ప్రాబ్లమే, బట్ ఫాస్ట్గా చేసుకోవాలి. సింపుల్గా డైరెక్ట్ కొన్ని లాజిక్స్ ఉంటాయి. లాజిక్స్ ద్వారా ఏరియాని ఫాస్ట్గా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలా ఏరియా ఫైండ్ అవుట్ చేస్తే ఆర్ వాల్యూ ఈజీగానే తెలుస్తుంది అన్నమాట. చూడండి, ఏరియాని కొంచెం ఫాస్ట్గా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది కదా, ఈ 3 సైడ్స్ ఇచ్చినప్పుడు మనం ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఆ లాజిక్కే ఉపయోగించుకుంటాం అనమాట మనం. చూడండి, రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ అంటే ఏమవుతుంది, ఇవన్నీ కలుపుకోవాలి. 30, 37, 42, దాంట్లో బై 2 తీసుకోండి అంటే 21. 2s వాల్యూ కదా ఈ టోటల్ 2s వాల్యూ. ఎస్ వాల్యూ అంటే దాంట్లో హాఫ్ తీసుకుంటే చాలు. సింపుల్ స్టూడెంట్స్, చాలా సింపుల్గా ఏరియాని ఎంత ఫాస్ట్గా చేయొచ్చో మీకు చూపిస్తాను. చాలా ఫాస్ట్గా చేయొచ్చు అనమాట. దీని వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎస్ మైనస్ ఏ 21 minus 13, 21 minus 13, 21 minus 14, 21 minus 15. ఆ రిమైనింగ్ వాల్యూస్ రాసుకోండి. మరి ఇక్కడ వాల్యూని ఎలా ఫాస్ట్గా చేయొచ్చు, ఈ 7 ఉంది కదా ఇక్కడ, 7 3 రాసుకోండి. 8ని ఓకే 2 into 2 into 2గా రాసుకోవచ్చు. 2 into 2 into 2గా రాసుకోవచ్చు. ఇక్కడ 7 ఉంది, దీన్ని 2 3 రాసుకోవచ్చు మనం. వాల్యూస్ చూడండి సింపుల్గా, ఒక 7 వస్తుంది, ఒక 3 ఉంది. 2s అయితే చూడండి, ఇక్కడ ఒకటి గ్రూప్, ఇక్కడ ఒక గ్రూప్, 2లు ఇలా. 7 3 21, 21 2 42, 42 2 84. ఏరియా 84 వచ్చేసింది. ఇప్పుడు మనం రేడియస్ని ఎలా కనుక్కోవచ్చు, A into B into C. 13 into 14 into 15 divided by 4 times of delta 84. ఓకేనా స్టూడెంట్స్? చూడండి, టేబుల్ యూజ్ చేసుకోండి. 3 టేబుల్, 2 టేబుల్ యూజ్ చేసుకోండి. 2 7s, 2 2s, 3 టేబుల్, 3 5s, 3 2s 6, 3 8s 24. 7 టేబుల్ యూజ్ చేసుకోండి. 7 1s, 7 4s, 13 5s 65 డివైడెడ్ బై 8 వచ్చింది. అంటే రేడియస్ వాల్యూ అడిగితే 65/8. కానీ ఇక్కడ డయామీటర్, సర్కమ్ డయామీటర్ అడిగారు కాబట్టి, ఈ డయామీటర్ అడిగారు కాబట్టి ఇంటూ 2 తీసుకోవాల్సింది. 2r కదా, డయామీటర్ అంటే 2r కదా, అంటే 2 into 65/8. 4s క్యాన్సిల్ అవుతుంది, అంటే 65/4 సర్కమ్ డయామీటర్ అవుతుంది. ఇక్కడ మీరు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫాస్ట్గా, సింపుల్ ట్రిక్లో మీరు ఫాస్ట్గా చేయగలగాలి. ఏరియాని ఫాస్ట్గా ఫైండ్ అవుట్ చేయగలిగితే చాలు. అప్పుడు ఆర్ వాల్యూని ABC by 4 డెల్టా యూజ్ చేసుకుని ఫాస్ట్ క్యాలిక్యులేషన్ చేసుకుని, మీరు క్యాలిక్యులేషన్ బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే స్పీడ్ క్యాలిక్యులేషన్ ఈజీగా చేయొచ్చు. విత్ ఇన్ 1 minute చేయొచ్చు. ఈ ప్రాబ్లం ఈజీగానే చేయొచ్చు. చాలా సింపులే అన్నమాట. ఇక్కడ మీరు కొంతమంది టైం వేస్ట్ ఎక్కడవుతుంది, ఇవన్నీ ప్రోడక్ట్లు చేస్తూ ఉంటారు, పెద్ద నెంబర్ వస్తుంది, దాని యొక్క స్క్వేర్ రూట్ వాల్యూ కనుక్కోవటంలోనే టైం చాలా వేస్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ అన్ని ప్రోడక్ట్ చేస్తారు, పెద్ద నెంబర్ వస్తుంది, ఆ పెద్ద నెంబర్కి స్క్వేర్ రూట్ కనుక్కోవటం చాలా కష్టం. ఇక్కడ స్ప్లిట్ చేసుకుంటే చాలు కదా, స్ప్లిట్ చేసుకుంటే చాలు సింపుల్గా. ప్రైమ్ ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేసుకుంటే మనకి ఈజీగా దొరుకుతుంది. స్క్వేర్ రూట్ వాల్యూ ఈజీగానే తెలుసుకోవచ్చు అనమాట. ఓకే స్టూడెంట్స్, మరొక క్వశ్చన్ చూడండి. If cot A by 2 is to cot B by 2 is to cot C by 2 equal to 3:5:7.
అయితే ఫైండ్ A/B/C వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటారు. చిన్న ట్రిక్, చక్కటి ట్రిక్ ఉంది, చూడండి, గమనించండి. 3:5:7 టోటల్ వేయండి. టోటల్ 15 లో నుంచి వాటిని సబ్ట్రాక్షన్ చేసుకోండి స్టూడెంట్స్. 15 - 3 12, 15 - 5 10, 15 - 7 8. దిస్ ఈస్ ద రేషియో ఆఫ్ A/B/C. మనం క్యాన్సిల్ చేయండి. కొంచెం రేషియో అంటే సింప్లెస్ట్ ఫామ్ లో ఉండాలి కదా. 2 6 2 5 2 4 6:5:4 అవుతుంది. చాలా సింపుల్ స్టూడెంట్స్. కొన్ని ట్రిక్స్ ఉంటాయి, చక్కగా ట్రిక్స్ ని మీరు తెలుసుకోగలిగితే ఆ ప్రాబ్లమ్ ని మనం విత్ ఇన్ హాఫ్ మినిట్ లో చేయగలుగుతాము. ట్రిక్స్ తెలుసుకోకుండా నార్మల్ టెక్స్ట్ బుక్ మెథడ్ లో దీని ప్రాసెస్ లోకి వెళ్ళారంటే చాలా టైం టేకెన్ కదా, చాలా కష్టం, మన టైం వేస్ట్ అవుతుంది. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కి మనం ఫైండ్ అవుట్ చేయాలంటే వాటి వాల్యూస్ టైం సరిపోదు అన్నమాట. ప్రతి ప్రాబ్లం కి ట్రిక్ ఉంటుంది స్టూడెంట్స్. ట్రిక్ ద్వారా ఫాలో అయితే హాఫ్ మినిట్ లో చేయగలిగే ట్రిక్, 15 seconds లో వాటిని మనం సాల్వ్ చేయగలిగే ట్రిక్ అన్నీ ఉంటాయి. ఆ ట్రిక్ తెలుసుకునే మనం ఎగ్జామినేషన్కి వెళ్ళగలిగితే ప్రతి ప్రాబ్లంకి మ్యాక్సిమం అన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్కి ఆ ట్రిక్ ద్వారా మనం కనుక ఎగ్జామినేషన్ హాల్కి వెళ్తే మనం ప్రిపేర్ అయ్యే మోడల్స్లో ట్రిక్స్తో క్వశ్చన్స్ వచ్చాయనుకోండి, చాలా సింపుల్ కదా, మంచిగా స్కోర్ చేసుకోవచ్చు, మ్యాథమెటిక్స్ని చక్కగా స్కోర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే స్టూడెంట్స్, లైక్ చేస్తూ ఉండండి స్టూడెంట్స్. నేను స్టార్టింగ్లోనే చెప్పాను, లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మీలాగా ప్రిపేర్ అయ్యే చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు కదా, ఎంసెట్ స్టూడెంట్స్ అంటే లక్షల్లో ఉంటారు. మన 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి కదా, మరి ఎంతమంది ఉంటారు చూడండి, లక్షల్లో ఉంటారు. మరి వాళ్ళందరికీ రీచ్ అవ్వాలి నా ఈ కాన్సెప్ట్, ఈ షార్ట్ కట్స్, నా యొక్క ట్రిక్స్. ప్రతిరోజు వీడియోస్ నేను పోస్ట్ చేస్తున్నాను స్టూడెంట్స్, ఎంసెట్ అభ్యర్థులకు ఉపయోగపడటం కోసం. లాస్ట్ ఇయర్ వీడియోస్ అయితే 50 to 60 వీడియోస్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ వీడియోస్ అవి కూడా మీరు చూడొచ్చు చక్కగా. ఇప్పుడు ఈ ఇయర్వి ఒక 20 వీడియోస్ అయినాయి. లాస్ట్ ఇయర్ 50 to 60 అన్ని షార్ట్ కట్లే, చక్కగా మంచి వ్యూస్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ అయితే చక్కటి వ్యూస్, అన్ని కేలే. ప్రతిదీ ఒక వీడియో పోస్ట్ చేశానంటే అన్ని కేలు అలా వెళ్ళిపోయాయి అనమాట. సబ్స్క్రైబర్లు కూడా చక్కగా పెరిగారు, చక్కగా ఉన్నాయి. మీరు ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేయండి. సిలబస్ ఏం మారలేదు కదా, మ్యాథమెటిక్స్ మార్పు ఉండదు, షార్ట్ కట్స్ మారవు. చక్కగా నా ఈ పాత వీడియోస్ కూడా వాచ్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. ప్రతి వీడియోని చూసిన తర్వాత లైక్ చేయండి స్టూడెంట్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి సిలబస్ కవర్ చేయాలి, నేను ఏ చాప్టర్ కవర్ చేయాలనేది కామెంట్ చేయండి. ఎక్కువ మందికి యూజ్ అవుతుంది స్టూడెంట్స్. లైక్ అయితే చాలా ఇంపార్టెంట్. లైక్స్, కామెంట్స్, షేర్స్ ఇవి వీడియోకి, మ్యాథమెటిక్స్ క్లాసెస్ చక్కగా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే ఇవన్నీ అవసరమే స్టూడెంట్స్. ఓకే, థ్యాంక్ యూ.